సార్ మీ పేరండి? నా పేరు బలరాం ప్రసాద్ అండి. ఏం చేస్తున్నారు సార్? నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్ వర్క్ చేస్తున్నారా? అవును సార్. ఓకే సార్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా సార్, ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్స్ కావచ్చు, ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది సార్. టీడీపీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మనిషిని సేఫ్టీగా తీసుకొచ్చే మార్గం అనమాట ఈ ప్రభుత్వం అనేది. ఏంటంటే ఎక్కడైనా సరే రోడ్లు బాగుంటాయిగా, ప్రజలు కూడా బాగున్నట్టు. ఇంటికి అప్పుడు బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు, రోడ్డు మీద బాగున్నారా లేదా. ముందు రోడ్లు శుభ్రంగా ఉంటేనే ఇంటికి సేఫ్టీగా వచ్చినట్టే. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అదే ప్రభుత్వం బాగుంది చక్కగా. ఇంకా రోడ్లు దృష్టి సాధించి వేస్తున్నారా నిజంగా? రోడ్లు వేస్తున్నారు సార్. నేను ఇప్పుడు చేస్తున్నది గవర్నమెంట్ కాలేజ్ ఆగిరిపల్లి అండి. ఆగిరిపల్లి ఇదివరకు నేను జాయిన్ అయ్యి 1 year అయింది. ఇప్పుడు 1 year అయిన తర్వాత రోడ్లు వేస్తారు, చక్కగా వెళ్ళి సేఫ్టీగా వెళ్ళి రాగలుగుతున్నాం అన్నమాట. గతంలో ఎక్కడ రోడ్లు మరి బాగాలేవు సార్, అధ్వానంగా ఉండేవేంటి నిజంగా? 5 years ఎక్కడైనా వేసారా సార్? 5 years వచ్చింది కానీ జగన్, నేను అనుమానం కాదు, వైసీపీ అనేది ఎక్కడైనా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కొంచెం బాగుంది సార్. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? మీరు జూనియర్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతం నారా లోకేష్ అన్న వ్యక్తి ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో యువతకి భరోసా ఉంటుందా ఈ గవర్నమెంట్లో? గ్యారెంటీ 100%. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ చూసుకుంటే అందరూ సరిగ్గా వర్క్ చేస్తే ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరాదు వాస్తవంగా. ఎందుకంటే మనం కేవలం ఫుడ్ కోసం మనం అవునా కదా సార్, మనం దేనికి సంపాదిస్తున్నాం? అన్నానికేగా. అది ముందు ఆయన చూస్తున్నారు బాగా. ఇదివరకు లేదు, అన్నా క్యాంటీన్ లేదు, కేవలం అన్నం క్యాంటీన్. ఇంతకుముందు వైసీపీ ఉండేది. ఎక్కడైనా ఒక భోజనం అనేది కావాలి కదా సార్. ఇప్పుడు చాలామంది అన్నం దొరక్క చాలామంది అడుక్కుని తింటున్నారు. ఒక 5 రూపాయలు పెట్టి భోజనం పెడతారంటే ఎవరైనా సరే కమ్మగా హాయిగా ఉంటుందా లేదు సార్. కడుపు నిండా కడుపు కోసం చూస్తున్నారు, అది కావాలి. అలాగే స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళకి చదువుతో పాటు అన్నం కూడా పెడుతున్నారంటే. ఇంకా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజనం పథకం అనేది అమలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు సార్? మధ్యాహ్నం భోజనం పథకం బాగుంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ చదువుతో పాటు ఫుడ్ కూడా మంచి ఫుడ్ కూడా అందిస్తున్నారు. ఏంటి వాళ్ళ ఆరోగ్యం కూడా ఏంటి నాడు నేడు కన్నా ఇప్పుడు మన బడి అని వచ్చి చూసారా. మన బడి అంటే మనం అందరం కలిసే ఉండే బడి. అది విద్య ఉంటేనే కదా సార్. చదువుతో పాటు ఫుడ్ కూడా వాళ్ళు కూడా జ్ఞానం కూడా వచ్చినట్టు ఫుడ్ అందించినట్టు చాలా బాగుంది సార్ పథకం. గత ప్రభుత్వం ఓన్లీ అంటే 1 నుండి 10వ తరగతి వాళ్ళకే మధ్యాహ్నం భోజన పథకం ఉండేది, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా పెట్టారు కదా. అవును సార్, ఇంకా వాళ్ళకి ఇంకా బాగుంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే కొత్త సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారు. 1 నుంచి 8, అలాగే 9 నుంచి 12. ఇది చాలా బాగుంటుంది, 2 విధాలుగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా సార్. డైరెక్ట్ తర్వాత డిగ్రీకి వెళ్తారు, ఇంకా హ్యాపీగా అనమాట. ప్రజలకు కావాల్సింది కూడా కోరిక అదే చాలా మట్టికి. కానీ బయట పడరు, నేను బయట పడుతున్నాను అనమాట అంతే. అంటే సార్ ఇంకా రీసెంట్గా ఏదైతే అంటే టీచర్స్ మీటింగ్, అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి టీచర్లకి పేరెంట్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉంటున్నారు, స్కూల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది ఒక డిస్కషన్ అనేది పెట్టడం కావచ్చు. అటువంటి మీటింగ్ ఇన్నోవేటివ్గా లోకేష్ గారు తీసుకొచ్చారు కదా సార్, ఎలా దానికోసం ఏం చెప్తారు? దానికోసం ఏంటంటే సార్ చాలా 100% సార్. ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. ఇక్కడి నుంచి కాలేజీ వరకు నుంచి బయటికి వెళ్తున్నారు, కానీ ఎటు వెళ్తున్నారో తెలియట్లేదు సార్. కానీ పేరెంట్స్ కూడా చాలా చక్కగా ఆలోచించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మాకు కన్వీనియంట్గా ఉంటుంది. అక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు నెంబర్ తీసుకోవడం, మీరు వెళ్ళారా లేదా, వచ్చారా లేదా కనుక్కున్నట్టు మీటింగ్ అనమాట, అరేంజ్మెంట్. ఏంటంటే పిల్లలు కూడా మేము పరిస్థితి బాగా బయట పరిస్థితి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలియదు, పేరెంట్స్కి కూడా తెలియదు. మేము ఇక్కడి నుంచి పంపించేటప్పుడు పేరెంట్స్కి గ్రూపులో పెట్టేస్తాం. అలా గ్రూపు కాలేజీకి పేరెంట్స్కి గ్రూపు క్రియేట్ చేసి వాళ్ళు వస్తున్నారా లేదని మేము ఇక్కడి నుంచి 5ంటికి వదిలేస్తాము. మీరు అక్కడికి వచ్చారా లేదా అనేది మీరు చూసుకోవాలి. అంతే కదా, వాళ్ళకి కావాల్సింది అది బాధ్యత, మాకు కావాల్సింది అది. చంద్రబాబు రీసెంట్గా విజన్ 2047 అన్నారు సార్, ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. ఎలా ఉండబోతుంది విజన్ 2047 అంటే ఏం చెప్తారు? అది మన చేతిలో కాదు, ప్రజల చేతిలో ఉంటుంది సార్. ప్రజలందరూ ఐక్యంగా ఒకటే అనుకుంటే మన వచ్చే తరాలకు కూడా వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది సార్. ఇప్పుడు పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది చూసుకుంటే ఇది చూసుకుంటే చాలా తేడాగా ఉంటుంది. కానీ అందరూ కలిసి గట్టిగా పనిచేస్తే మాత్రం
ఆయన అనుకున్నది ఈజీగా రీచ్ అవుతారు. అంటే స్వర్ణాంధ్రగా మారుస్తా అంటున్నాడు. మన నమ్మకం ఉందా చంద్రబాబు పైన? మార్చగలుగుతాడా ఆయన? నెంబర్ 1 సార్, నెంబర్ 1 నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఉన్న కులంలో యూత్ అనేది ఆలోచన వేరేగా ఉంటుంది. కానీ ఏజ్ అంటే చూసారా, ఆయన పుట్టిన నుంచి ఆయన పూర్వం చిన్నప్పటి అందరూ వచ్చారే కదా సార్, పెద్ద ఏజ్ వచ్చిందని. కానీ పెద్దోళ్ళకు ఉన్న గౌరవం అని మర్యాద అన్నీ ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఓర్పు ఉంటేనే ఏదైనా సాధిస్తాం. ఎవరో 4 మాటలు అంటారు కాబట్టి అవి పట్టించుకోకూడదు సార్. సారు ఉన్న ఆలోచన చాలా నెంబర్ 1 సార్, ఒకళ్ళనేం కాదు. ఆయన ఉన్న ఏజ్లో ఆయన చూసి సారు చాలా నెంబర్ 1 సార్. గతంలో హైదరాబాద్ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఈరోజు అలా అయింది, కానీ ఇన్ని ఫ్యూచర్ కష్టం అని చెప్తున్నారు కదా సార్. అలా అనుకోవడం మనం భ్రమ సార్. హైదరాబాదు డెవలప్మెంట్ అయ్యింది, వచ్చి తెలంగాణ వచ్చాడు, ఏముంది సార్, తీసుకుని వెళ్ళిపోయారుగా. మన అంతా 2 కలిపి ఉండుంటే సస్యశ్యామలుగా ఉండేది. ఇప్పుడు ఏపీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఏంటి అంత ఎందుకు సార్. ఆయన వచ్చిన మొన్న 5 సంవత్సరాల కిందట వైజాగ్ ఎలా ఉంది, ఉదుత్ తుఫాన్ వచ్చింది. ఆయన అనుకున్నది ఏంటి, ఒక 10-20 రోజుల్లో మార్పు తీసుకొచ్చారు కదా సార్. మరి అదే వైసీపీ ఉంటే వచ్చేదా అని నేను అన్నట్టు జనాలు అనుకోవాలి. ఇప్పుడు ఏపీ ఉంది, ఇప్పుడు అమరావతి ఒక 6 నెలలే కదా సార్ అయింది. ఒక 1.5 year అవుతే అమరావతి ఎలా ఉంటుందో పొజిషన్ చూస్తారు. మొత్తం చాలా ఇప్పుడు డెవలప్మెంట్ అది అవుతే చాలామంది యూత్కి ఉద్యోగాలు కూడా వస్తాయి చక్కగా. ఆయన నెంబర్ 1 సార్. నేనేం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే స్వయంగా ఇంటికి వెళ్ళి ఫెన్షన్ ఇస్తున్నారు సార్. ఎట్లా చూడొచ్చు ఆయన తీసుకునే నిర్ణయం? మంచిదే సార్. ఇంటికి పెన్షన్ ఇస్తున్నారంటే బ్రహ్మాండం, అసలు మామూలుగా కాదు అది. ఇప్పుడు మంచ మీద లేని కూడా తీసుకెళ్ళి ఇస్తున్నారంటే అది ఇంకా హ్యాపీగా కదా సార్. వాళ్ళకి ఇంకా ఏంటంటే అమ్మ పోనీలే. ఇప్పుడు జగనన్న అనేది ఓకే, కుటుంబం అనేది ఆయన పట్టించారు. కొంతమంది నేనే వాలంటీర్స్ దగ్గర చాలామంది ఇంటికి వెళ్ళి ఇవ్వట్లేదు సార్. నేను కింద ఉన్నాను, మీరు వస్తున్నారా అని అంటారు. కానీ వైకల్యంతో కూడా ఉన్నా కూడా వికలాంగులు కూడా వచ్చి తీసుకుంటారు. నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను, ఇప్పుడు అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన దగ్గర. అది సార్.